ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది డైలీ నవ్వుతారు. కానీ లోపట మాత్రం ఒక ఫీలింగ్. నేను ఎవరికీ ఇంపార్టెంట్ కాదా? ఈరోజు నేను చెప్పబోయే నిజం ఎవరు మాత్రం చెప్పరు. కానీ మనందరి లైఫ్‌లో కంపల్సరీ ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటాం. వీడియోని స్కిప్ చేయకండి. ఎండ్ వరకు చూస్తే మీ లైఫ్‌లో కూడా ఒక క్లారిటీ రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్స్ 27. ఈరోజు నేను చెప్పబోయే విషయం మీకు చాలా రిలేట్ అవుతదని నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. ఈ వీడియో మోటివేషన్ కోసం కాదు, జ్ఞానం చెప్పడం కోసం కాదు. ఇది నా రియల్ లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. ప్రెజెంట్ టైమ్ అయితే వచ్చేసి 12 AM అయితుంది. నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ జరిగింది మీకోసం వీడియో రూపంగా తీసి పెడుతున్నా. చెప్పినా మీకు కూడా కనెక్ట్ అయితది. రియాలిటీ ఇది. 100% కనెక్ట్ అయితది. మీరు కూడా ఈ దిశలో ఉంటే ఈ వీడియో మీకు ఒక ఫ్రెండ్‌లా ఉంటది. ఒకప్పుడు నేను అనుకునేవాడిని మంచిగుంటే చాలు, అందరికి హెల్ప్ చేస్తే లైఫ్ సెట్ అని. కానీ కాదు. నా టైం, ఎఫర్ట్స్, ఎమోషన్స్ అయితే అందరికి ఇచ్చేసా. ఈవెన్ లేట్ నైట్ కాల్స్, ఎమర్జెన్సీ హెల్ప్స్, మనీ హెల్ప్, ఎడిటింగ్ హెల్ప్ ఇవన్నీ చేసిన. కానీ నా లైఫ్‌లో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవ్వరు లేరు. ఎవరు లేరని కాదు, పర్సన్స్ ఉన్నారు. 100%ల 90% అయితే ఎవరు లేరు నాకు. నేను చెప్తున్నా. 100%ల 90% అయితే ఎవరు లేరు. కానీ నా లైఫ్‌లో ప్రాబ్లమ్ వస్తే ఫోన్ చేస్తే తీయలేరు. మెసేజ్ చేస్తే చూసి వదిలేశారు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. నేనేమైనా తప్పు చేశానా? అప్పుడు ఒక క్వెషన్ మైండ్‌లో రైజ్ అయింది. పెయిన్‌ఫుల్ ట్రూత్ ఏంది చెప్పాలా? ఆ రోజు నాకు అర్థమైంది. మీ వాల్యూ ఎట్లా అంటే మీ అవసరం ఉన్నంత వరకే. అంటే ఇప్పుడు నేనున్నా అనుకో సపోజ్. నేను నీకు అవసరం. అప్పుడు నా వాల్యూ ఏడుంటది చెప్పన్నా? గీడుంటది. కానీ నా అవసరం అయిపోయినంక గీడుంటది. అప్పుడు నేను కనిపియా. ఎవరి లైఫ్‌లో అయినా అంతే ఇది. అంటే నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అయిందని నేను కెమెరా ముందుకొచ్చి నేను ఫేస్ చేసుకొని నేను చెప్తున్నా. మీ వాల్యూ, మీ యూజ్ వరకు. మనం స్ట్రాంగ్‌గా ఉన్నంత వరకే మనం ఇంపార్టెంట్. లేదా మనం డౌన్‌గా ఉంటే మనకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. రియాలిటీ. ఇది హార్ష్‌గా ఉండొచ్చు. కానీ ఇదే నిజం. ట్రూత్ ఇది. 100% చెప్తున్నా మీకు నిజం. ఈ సొసైటీలో మాత్రం మీ స్ట్రగుల్స్ ఎవరికీ కనిపించయి. మీ టియర్స్ ఎవరికీ కనిపించయి. కానీ మీ సక్సెస్ మాత్రం హైలైట్ అవుతది. అర్థమైందా? అంటే మీ టియర్స్, మీ స్ట్రగుల్స్ ఎవ్వరు చూడడు. హైలైట్ అయినప్పుడు చాలా ఈజీ నేను కూడా చేత్తా, వీడు కూడా చేత్తడు అని అంటారు. ఇప్పుడు నేను కెమెరా ముంగలకొచ్చి మాట్లాడుతున్నా. నువ్వే వీడియో ఎత్తున్నావు. సపోజ్ అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా. చూసేది నువ్వే గదా! చూస్తున్నావు గదా! నువ్వు ఒక వీడియో చేసి పెట్టు. అంటే ఇట్లా మాట్లాడు కెమెరా ముంగట. ఎన్ని టేకులు అయితయో చూడు. ఎన్ని టేకులు చేత్తవో చూడు. ఎన్ని సార్లు రిపీట్ అయితదో వాడు. అది ఎవరి స్ట్రగుల్ వాళ్ళది. సక్సెస్ అనేది ఈజీగా రాదు. చెప్తున్నా మీ సక్సెస్ మాత్రం హైలైట్ అయితది. ఈ ట్రూత్ ఎవరు చెప్పరు. లైఫ్ మాత్రమే నేర్పిస్తది. నేర్చుకోండి నేర్పించినప్పుడు. అంటే ఇప్పుడు పడ్డప్పుడు దెబ్బ తాకుతది. అంటే దెబ్బ తాకితే ఏమైంది? మనకు అంటే ఆ తప్పు చేయొద్దురా మళ్ళీ అనే ఒక ఉద్దేశం మన మైండ్‌లో పడతది. నువ్వు మళ్ళా తప్పు చేసినప్పుడు మళ్ళా దెబ్బ తాకుతది. అట్లా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తదన్నట్టు నేర్చుకో. ఈ ట్రూత్ మాత్రం ఎవరు చెప్పరు. లైఫ్ మాత్రమే నేర్పిస్తది. నిజం చెప్పాలంటే నేను కూడా బ్రేక్ అయ్యాను. నైటు నిద్ర పట్టేది కాదు. మార్నింగ్ లేవాలంటే భయమయ్యేది. ఇగ ఉంటాయి కదా! మనకి మైండ్‌లో అన్నీ వస్తాయి కదా! అట్లా నిద్ర పట్టేది కాదు. మార్నింగ్ లేవాలంటే భయం. ఇప్పుడు బయటకొతే వోళ్ళు ఏమంటారో? కంపల్సరీ మన సొసైటీ ఎట్లా అంటే ఇప్పుడు కామన్‌గా మాట్లాడతారు. కానీ పాజిటివ్ ఉన్నోడికి ఓకే. కొంచెం భయపడ్డోడు చేసినోడు ఎట్లా అంటే కొంచెం పిచ్చి పనులు చేస్తారు కదా! సూసైడ్ చేసేది. అట్లాంటివి మాత్రం అస్సలు చేయకండి. లైఫ్‌లో ఒక పాజిటివ్ వేలో పోవాలి. అన్నీ మనం అనుకున్న టైంకి అన్నొస్తాయి. సపోజ్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిననుకో నాకు వాల్యూ ఉందా? అనే డౌట్ వచ్చేది. అంటే ఎట్లా అంటే మనం ఉన్నంత సేపు మంచిగా మాట్లాడతారు. మనం పోయినంక ఎట్లా మాట్లాడతారో ఆల్మోస్ట్ అందరికి తెలుసు. గట్లా వాల్యూ ఉందా? అని ఒక క్వెషన్ మార్క్. నేను ఎవరిని కలవలే. నా ఎక్స్‌టెన్షన్‌కి వాల్యూ ఉందా? కానీ ఈ దిశలో నాకు అర్థమైంది ఏంటి అంటే మన సైలెన్సే మనకి పవర్. మన సైలెన్సే మన పవర్ అని ఎట్లా అన్నా, మనం సైలెంట్‌గా సఫర్ అయ్యే టైంలోనే మనం స్ట్రాంగ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. టర్నింగ్ పాయింట్ ఏంటిది అని అంటే, ఒకరోజు మిర్రర్‌లో నన్ను నేను అడిగా. అంటే ఒక క్వెషన్ రైజ్ చేసుకున్నా నాది నాకు. ఈ లైఫ్‌లో నేను సేవ్ చేయగలిగి వాడెవరు? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంది అని అంటే, ఆన్సర్ సింపుల్‌గా వచ్చింది. నేనే. నా లైఫ్‌కి నేనే బాధ్యుడిని. అంటే నా లైఫ్‌ని నేనే సేవ్ చేసుకుంటా. అప్పుడు నాకు ఆ రోజు అర్థమైంది. అంటే ఆ రోజు నుంచి ఏం చేసినా అంటే నాకు అర్థమైంది. ఆ రోజు నుండి నా గోల్స్ మీద నేను ఫోకస్ చేసినా. నా టైం వాల్యూ తెలుసుకున్నా. అందరి అవైలబిలిటీని కట్ చేసినా. ఎట్లా అంటే కొంచెం కొంచెం అందరికి దూరం ఉండడం నేర్చుకున్నా. నా టైం మీద ఫోకస్ చేసుకున్నా. నా టైంని యూజ్ చేసుకుంటా నా గోల్స్ మీద ఫోకస్ చేసుకున్నా. స్లోగా, వైల్డ్‌గా ఎవరికీ చెప్పకుండా అంటే వితౌట్ అనౌన్స్‌మెంట్ వాళ్ళకి డిస్కనెక్ట్ అవ్వడం, దూరం ఉండడం ఇట్లా చేసినా అన్నట్టు. ఇగ మెల్లగా నేను చేంజ్ అవ్వడం స్టార్ట్ చేసినా. అయిపోయింది చెప్పినా కదా! క్వైట్‌గా అవైలబిలిటీ తక్కువుండి మనుషులకు దూరంగా ఉండడం స్టార్ట్ చేసినా. ఇంట్రెస్టింగ్ ఏంది అనంటే
ఎప్పుడైతే నువ్వు మనుషులకు దూరంగా ఉంటావో నువ్వు సక్సెస్ అయినట్టే. అంటే అవైలబిలిటీ ఇయ్యద్దు వాళ్ళకి. ప్రిఫరెన్స్ బాగా ఇయ్యద్దు. సేమ్ పీపుల్ ఎవరైతే నన్ను ఇట్లా ట్రైన్ చేసినారో వాళ్ళే కాల్ చేసి అప్పుడు ఎట్లా అంటే నేను సేమ్ పీపుల్ నాకు కాల్ చేశారంటే మనం కాల్ అటెండ్ చేస్తాం. వాళ్ళకి అర్థం కాదు కదా ఎట్లా అని చెప్పేసి. మనకంటే ఇగ నేను అటెండ్ చేసి వాళ్ళు బ్రో ఎలా ఉన్నావు? బ్రో మీట్ అవ్వదాం. ఇట్లా సో అండ్ సో మాట్లాడారు. అంటే అర్థమైంది కదా మీకు. పాయింట్ ఏంది అనేది. అప్పుడు అర్థమైంది ఏంది అనంటే, మన ఆబ్జెక్ట్స్ వాల్యూ చూపించకపోతే నీ ప్రెజెంట్ వాల్యూ ఎవరికీ తెలియదు. అంటే నా లైఫ్‌లో జరిగింది చెప్తున్నా కదా! ఇది ఎక్స్‌పీరియన్స్. మీ అబ్జెక్ట్స్ వాల్యూ చూపించకపోతే మన ప్రెజెన్స్ వాల్యూ లేదు. 100% చెప్తున్నా. ఈ వీడియో చూస్తున్న మీరు ఇగ్నోర్ అయ్యుంటే, యూజ్ అయ్యుంటే, ఎలోన్ ఫీల్ అవుతూ ఉంటే, ఇక లాస్ట్‌ది హైలైట్ ఇది. మీరు వీక్ కాదు. మీరు స్పెషల్ అని అర్థమైతుందా? అర్థమైతుందా? చెప్తున్నా గదా! మీరు ఇగ్నోర్ అయ్యుంటే, ఎలోన్ ఫీల్ అయ్యుంటే మీరు 100% స్పెషల్. మీరు స్పెషలే. మీ టైం వస్తది. మీకు వాల్యూ ఆటోమేటిక్‌గానే వస్తది. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే ఒక లైక్ చేయండి. ఒక ఫ్రెండ్‌కి షేర్ చేయండి. అట్లనే ఎంఎస్ వ్లాగ్స్ 27ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. మరిన్ని ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ఫస్ట్ టైమ్ అంటే నా లైఫ్‌లో జరిగింది కెమెరా ముంగటికొచ్చి మాట్లాడినా గదా! ఎట్లుంది ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే ఒకసారి కామెంట్ చేసేయి. ఈ ఒక్క ట్రూత్ ఎవరు చెప్పరు. లైఫ్ అయితే కంపల్సరీ నేర్పిస్తది. అప్పుడు నేర్చుకొని దాన్ని యుటిలైజ్ చేసి యూజ్ చేయాలి. చలో బై ఉంటాం మళ్ళా. రైట్.